హే గాయ్స్, ఐమ్ దీపిక. వెల్కమ్ బ్యాక్ టు దీపికా వ్లాగ్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నేను సింగపూర్లో ఉంటాను. సింగపూర్ని ఎక్స్ప్లోర్ చేస్తూ నాకు వచ్చిన కుకింగ్ వీడియోస్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే తెలంగాణ స్టైల్ సర్వపిండి చేస్తున్నాను. సర్వపిండి నేను తిని కూడా ఆల్మోస్ట్ ఒక 3 years అయిపోతుంది, 3 to 4 years అవుతుంది. నేను ఆఫీస్లో వర్క్ చేసినప్పుడు మా కొలీగ్ తీసుకొచ్చేది. నాకు చాలా ఇష్టం. సో నేను తినడం కూడా ఫస్ట్ టైం అప్పుడే. నాకు చాలా నచ్చింది. తను అప్పుడప్పుడు చేసుకొస్తూ ఉండేది. స్పెషల్లీ నా కోసం అని తీసుకొచ్చేదాను. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రియా. సో నేను యూట్యూబ్లో చూశాను, చాలా వీడియోస్ అయితే చూశాను ఎలా చేయాలి అనేసి అని. సో ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ చెప్తూ ఉంటారు కదా. సో అందుకని నేను తనని అడిగాను రెసిపీ ఎలా చేయాలి చెప్పు అని. అంటే తను నాకు మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసింది. నాకు ఈరోజు చేద్దాం అనిపించింది. సో చేస్తున్నాను. దట్టు మాకైతే ఫుల్ రెయిన్ అసలు. ఓకేనా, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ బౌల్ తీసుకోవాలి. నెక్స్ట్ దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే రైస్ ఫ్లోర్. సో రైస్ ఫ్లోర్, సెసమే సీడ్స్, పచ్చిమిర్చి, ఆనియన్. నెక్స్ట్ తను ఏం చెప్పింది, నాకు పచ్చిమిర్చిని పేస్ట్ చేసుకోమంది. సో యాక్చువల్గా కొంతమంది కారం కూడా యాడ్ చేశారు. కారం కంటే కూడా పచ్చిమిర్చి పేస్ట్ చేసి వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి అంది. సో మనం కూడా ఇప్పుడు పచ్చిమిర్చిని పేస్ట్ చేద్దాం. నెక్స్ట్ ఆనియన్స్ వచ్చి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోమంది. ఆనియన్స్ వేసుకోవచ్చు, లేదంటే మనం స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదా, సో అవి కూడా వేసుకోవచ్చు అంట. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయమంది. సో అన్నీ మీకు చూపిస్తాను ఇప్పుడు ఏమేమి వేస్తాను. ఓకేనా గైస్, ఇప్పుడు మనం ఫస్ట్ ఆనియన్ కట్ చేద్దాము. ఇట్లా వేస్తారు కదా, ఇట్లా వేస్తే మంచిగా ఇలా చూపిస్తుంది. అట్లా మనకెందుకు రాదు, ఒక 10 times ట్రై చేస్తే వస్తుంది మేబీ. సో ఇదంతా క్లమ్జీ అవుతుంది, మళ్ళీ నేనే క్లీన్ చేసుకోవాలి. ఇక్కడతో ఇది ఆపేద్దాం. సో నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ఆనియన్ కట్ చేసుకుందాం. ఆనియన్స్ అయితే కట్ చేసేసాను. యాక్చువల్ తను ఏం చెప్పిందంటే ఆనియన్స్ కానీ స్ప్రింగ్ ఆనియన్స్ కానీ ఏదైనా ఒకటి వేసుకోవచ్చు చాలా అని చెప్పేసి. నా దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ కూడా ఉన్నాయి, సో అవి కూడా కొన్ని వేద్దాం. సో యాక్చువల్లీ మనం మిర్చీస్ని మనం కట్ చేయకూడదు, ఇట్లా మిక్సీలో పేస్ట్ చేయమని చెప్పింది. సో మనం మిక్సీలో పేస్ట్ చేద్దాం. సో ఒక 10 యాడ్ చేశాను. ఇది మనం మిక్సీ పడదాం. ఆనియన్స్ కట్ చేసుకున్నాను, ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకున్నాను. నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా పేస్ట్ చేసుకున్నా. పచ్చిమిర్చి టూ మచ్ స్పైసీ గాయస్. సో ఇలా ఓపెన్ చేస్తే నాకు చాలా గుట్టు వచ్చేస్తుంది చాలా. నెక్స్ట్ ఇవి చూడండి, పచ్చి శనగపప్పు. మనం పిండి మిక్స్ చేసుకుందాం. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నేను ఒక 4 cups ఆఫ్ రైస్ ఫ్లోర్ తీసుకున్నాను, అంటే బియ్య పిండి అంటారు కదా, సో అది. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే దీంట్లో సాల్ట్ యాడ్ చేద్దాము. మన టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి శనగపప్పు మనం ముందే నానబెట్టుకున్నాం కదా, సో అది యాడ్ చేద్దాం. ఆనియన్స్ యాడ్ చేద్దాం. ఇప్పుడు దీంట్లో ఉన్న మెయిన్ టేస్ట్ వచ్చి సెసమే సీడ్స్, లైక్ నువ్వులు అంటాం కదా, సో అవి. సో ఇది ఒక 2 to 3 tablespoons వేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేసుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను, పచ్చి శనగపప్పు, నువ్వులు, ఆనియన్స్ అన్నీ వేసి ఒక్కసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత అప్పుడు వాటర్ పోద్దాం. పచ్చిమిర్చి చాలా చాలా స్పైసీగా ఉన్నాయి. సో నా చెయ్యి అంతా మండిపోద్దేమో, భయం వేస్తుంది. పిండి మొత్తం మిక్స్ చేసుకున్నాం. చూడండి ఇంత సాఫ్ట్గా ఉండాలి, లైక్ మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, దానికంటే కొంచెం సాఫ్ట్ ఉంటే సరిపోతుంది. ద ఇండస్ వ్యాలీ, మీరందరూ నేమ్ వినే ఉంటారు కదా. సో ద ఇండస్ వ్యాలీ తవా మీద అయితే నేను సర్వపిండి చేస్తున్నాను. సో ఫస్ట్ తవా మీద మనం ఆయిల్ ఎక్కువ స్ప్రెడ్ చేసుకోవాలి. తవాకి ఎంతైతే సరిపోతుందో అంత సరిపడా పిండి తీసుకుని మనం ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. సో స్ప్రెడ్ చేసిన తర్వాత అక్కడక్కడ హోల్స్ పెట్టుకుని ఆ హోల్స్లో కూడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సో దాని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని లిడ్ పెట్టుకొని ఒక 10 to 12 minutes వరకు మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. సో అలా పెట్టుకుంటేనే మనకి లోపల పిండి అంతా మంచిగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు 10 minutes తర్వాత మనం లిడ్ ఓపెన్ చేసి చూద్దాము.
సో చూడండి ఆల్మోస్ట్ కుక్ అయిపోయి ఉంటుంది. సో ఇప్పుడు ఒకసారి మనం టర్న్ చేసి చూద్దాము. ఫైనల్లీ వచ్చింది. వావ్, సూపర్ వచ్చింది ఐస్, కరెక్ట్గా వచ్చింది. వన్ సైడ్ మనం కాల్చుకుంటే సరిపోద్ది అన్నారు, మనకి అవసరం ఉంటే బ్యాక్ సైడ్ కూడా మనం కాల్చుకోవచ్చు. బట్ చాలా బాగా వచ్చింది ఫస్ట్ అటెంప్ట్లోనే. నేను అసలు అతుకుపోయి రాదనుకున్నా, యాక్చువల్గా బాగా వచ్చింది ఐస్. ఫస్ట్ సర్వపిండి ఇదే. గైస్ సర్వపిండి అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా బాగా వచ్చింది. సో ఫస్ట్ వన్ అయితే చాలా బాగా వచ్చింది. ఇది థర్డ్ వన్. సెకండ్ వన్ ఇది కొంచెం బాగా రాలేదు, ఎందుకంటే అది కొంచెం మందంగా వచ్చింది. ఎందుకంటే నా దగ్గర ప్యాన్స్ ఒక 2 ప్యాన్స్ ఉన్నా కూడా ఆ ప్యాన్లో 2 పెట్టుకోవాలంట. సో యాక్చువల్ నేనేం చేస్తానంటే ఒకటి అయిపోగానే వెంటనే మళ్ళీ దాని మీద స్ప్రెడ్ చేస్తా. చూస్తే చాలా హీట్ ఉంది కదా, సో అసలు నేను స్ప్రెడ్ చేయలేకపోయింది దాన్ని అసలు. సో ఆ థర్డ్ నాకు నేనేం చేశానంటే ఇప్పుడు థర్డ్ వన్కి ఏం చేశానంటే దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసాను. సో ఆ ప్యాన్ మొత్తం కూల్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ థర్డ్ వన్ వేసాను, బాగా వచ్చింది. సెకండ్ వన్కి ఇలా హోల్స్ పెట్టడానికి కూడా అస్సలు రాలేదు. సో ఇప్పుడు బాగా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆఫ్ చేశాను, ఇంకొక 2 వస్తాయి అన్నమాట. సో ఆ 2 కూడా అయిపోతుంది. చాలా బాగా వచ్చింది. మనం టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. టేస్ట్ చాలా చాలా బాగుంది గైస్. సో నాలాగే రాని వాళ్ళు చాలామంది ఉంటారు కదా, ఒకసారి ఏమైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం చెప్తున్నాను. ఒకసారి వాళ్ళు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఓకేనా గైస్, బాయ్ మరి.